నిర్గమకాండం 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునైన మోషేతో నేను కొంత సమయం ఉన్నవాడును అన్న అంశం మీద వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఏ దేవుడైనా నేను ఉన్నవాడును అంటే మోషే గారు చెప్తూ ఉన్నారు, అయ్యా నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు, ఆ దేవుడి పేరు ఏంటంటే ఏం చెప్పను నేను అంటే ఆయన చెప్తున్న మాట నేను ఉన్నవాడును అని చెప్తా ఉన్నా. ఆయన గొర్రెలు కాసుకుంటుంటే హోరేబు పర్వతం మీద ఒక పెద్ద మంట కాపాడుతుంది. ఇదేంట్రా బాబు మంట కాపాడుతుందని చూసేటప్పటికి మంట బాగా కాలుతుంది, కానీ లోపల పొద మాత్రం పచ్చగానే ఉంది. అదేంటి ఇంకా చూస్తున్నాడు. ఏమండి మంట వచ్చినప్పుడు ఏమవ్వాలి? ఆ పొద అంటే ఆ చెట్లు కాలిపోతాయి, కమిరిపోతాయి, రాలిపోతాయి, ఉడికిపోతాయి, ఏమండి మాడిపోతాయి, కానీ ఆ చెట్టు పచ్చగానే ఉంది. ఏంటి ఇలా అని వెళ్తున్నాడు, పైకి వెళ్తున్నాడు. పర్వతం అన్నది కొండ కన్నా పెద్దది పర్వతం. ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కేటప్పటికి ఆ పొదలోంచి ఒక స్వరం వినపడుతుంది, మోషే మోషే నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు నువ్వు నిలబడిన స్థలం ఎలాంటి స్థలం అంట? పరిశుద్ధ. నీ చెప్పులీడు అంటే అది మర్యాద, అది పాపాన్ని విడిచిపెట్టు అని అర్థం, ఆత్మీయ అర్థం. చాలా చెప్పులు విడిచి మోకరించి దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా ఇజ్రాయేలు ప్రజలు మూలుగిలి నేను దిగొచ్చాను రక్షించడానికి, నువ్వురా నేను పంపుతాను ఐగుప్తు దేశం అన్నాడు. అక్కడ దాకా బాగానే ఉంది, కానీ నన్ను నేను సేవకు రావాలా, నేను ఐగుప్తుకి వెళ్ళాలా, నా వల్ల కాదు బాబు, నాకు అసలు మాటే స్పష్టంగా రాదు, నేను వెళ్ళలేనాయ నా వల్ల కాదు అంటున్నాడు. నిజంగా పిల్లరా ఆ కొండ మీద ఎవ్వరు లేరండి. ఎందుకు లేరో తెలుసా? మోషే దేవుడు సంభాషణ అంతే గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఎవరి నిండి దేవుని స్వరం వింటే చచ్చిపోతారేమో తెలియదు, కానీ కింద అవుతే ఉండేవాళ్ళే, ఆ పొలంలోనో కొండ దగ్గర ఉండేవాళ్ళేమో, కానీ ఆ పర్వతం మీద కదండి ఎవరు లేరు. దేవుడు గంభీరంగా మాట్లాడుతున్నాడు. మోషే గారు కూడా గట్టిగానే మాట్లాడుతున్నాడు. మోషే గారికి అప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 80 సంవత్సరాలు. చరండి, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం. మొన్న ఎవరో చర్చికి మానేశారు, మన సంఘం కాదు వేరే సంఘం. ఏంటి చర్చికి మానేశారంటే చర్చిలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమన్నారు, అందుకని నాకు నచ్చలేదు ఆ మాట మానేశాను అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు వాక్యం వినే గంట సేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేమండి. ఏమండి హాస్పిటల్కి వెళ్తే, పోలీస్ స్టేషన్కి వెళ్తే, లేకపోతే కానీ ఒక అధికారి దగ్గరికి వెళ్తే, ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే అంటే ఫోన్ రింగ్ టోన్ పెట్టుకెళ్తారా? ఏమండి చెప్పులు ఎడవాలి కదా అక్కడ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి కదా అక్కడ. ఏమండి దేవుని వాక్యం నువ్వు బాగా వినాలని దేవుడు ఆశ అన్నమాట. కాబట్టి పిల్లరా చూడండి, నేనేమో ఎల్లను బాబు నా వల్ల కాదు అంటున్నాడు మోషే గారు. ఆ పరో ఈయన మోషే గారు కలిపి పెరిగిన వ్యక్తులు అనుకుంటున్నాను నేను. ఏమండి చిన్నప్పుడు 40 సంవత్సరాలు రాజభవనంలోనే పెరిగాడు ఈయన మోషే గారు. చక్కగా సర్లే మొత్తానికి నేను వెళ్ళాను అంటున్నాడు. దేవుడు మాత్రం విడిచిపెడతా ఆయన్నే కోరుకుంటున్నాడు, నువ్వే వెళ్ళాలి బాబు అన్నాడు. సరండి, అవునవును. కాబట్టి పిల్లరా సర్లే మొత్తానికి అక్కడికి వెళ్తాను అనుకో, ఒకవేళ వెళ్ళాను అనుకో, మీ దేవుడి పేరేంటి అని అంటారు, నేనేం చెప్పను అన్నాడు మోషే గారు. అప్పుడు చెబుతున్న మాట నేను ఉన్నవాడును. నిజంగా దేవుడు ఉన్న దేవుడే. ఏ దేవుడమైనా ఉన్నతమైన దేవుడు. చూడండి, అవును, నేను సదాకాలం మీతో ఉంటాను అని చెప్పిన వాగ్దానం చేసిన దేవుడు ఆయన. నేను ఉన్నవాడును. ఏ దేవుడమైనా నేను చెప్పు, వెళ్ళి చెప్పు నేను ఉన్నవాడును. అయినా బాబు నువ్వు ఎవరిని పంపాలా ఆయన్ని పంపంటున్నాడు. మళ్ళా మోషే నీ చేతిలో దేని కర్ర కింద పాడేయమన్నాడు, కింద పాడేశారు, పాము అయిపోయింది. మళ్ళీ తోక పట్టుకుని మళ్ళా కర్ర అయిపోయింది. ఇప్పుడు వెళ్ళమన్నాడు, బాబు నేను వెళ్ళానయ్యా అంటున్నాడు ఆయన. నీ చెయ్యి పెట్టుకో, ఇక్కడ పెట్టుకున్నాడు. చూడండి చెయ్యి అంతా కులిపోయింది. మళ్ళా పెట్టుకున్నాడు, మామూలు అయిపోయింది. బాబు మామూలు చేయి బాబు, నా చెయ్యి నాకు వచ్చేసింది బాబు అనుకుంటున్నాడు. సరేండి, ఇలాంటి అద్భుతాలు చేస్తారు. నేను ఐగుప్తు దేశంలో వెళ్ళు అన్నాడు.
అయినా నేను వెళ్ళనంటున్నాడు ఆయన. సరేండి, సరే మొత్తానికి తర్వాత ఆయన వెళ్ళాడు, అద్భుతాలు చేశారు, వారిని నడిపించారు మోషే గారు. కాబట్టి ఈ నామకరణం నేను ఉన్నవాడును, ఏ దేవుడమైనా చూడండి. ఆయన దీని గుర్తులు కొన్ని చెప్పి నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా నా వైపు చూడండి. దేవుడు ఏ దేవుడు అంటే నేను ఉన్నవాడును. ఒక ఇల్లు ఉంది, దాని అర్థం ఏంటి? ఎవరో ఆ ఇంట్లో మనుషులు నివాసం చేస్తున్నారు అని అర్థమేనా? ఉన్నారు మనుషులు దాంట్లో ఉన్నారు. కారు ఉంది అనుకోండి, అర్థం ఏంటి? ఎవరో దాంట్లో ప్రయాణము చేస్తున్నారు. ఒక చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఏంటి? ఒక చిన్న బిడ్డ ఉంటే ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఏమండి? అవును. అట్లాగే ఈ సృష్టి ఉంది. సృష్టి ఉంది కాబట్టి సృష్టికర్త ఈ సృష్టి. నేను ఒక మాట అన్నా, నేను ఒక పాలపంతలో కొన్ని కోట్ల భూలోకం అనే గోళాలు అంటే గ్రహాలు కొన్ని కోట్లు ఉంటాయంట ఒక్కొక్క పాలపంతలో. అటన్నిటికీ యేసుప్రభువారంట దేవుడు. సరేండి, ఇంత సృష్టిని నడిపించాలంటే ఎవరు ఉండాలండి? సృష్టికర్త. ఆయన ఎంత నడిపిస్తాడో. ఒకసారి ఒక డాక్టర్ గారు, అంటే ఆయన గుండె డాక్టర్ గారు, ఆయన సరే ఆ రోజు ఖాళీగా ఉన్నారని ఆ బైక్ ని బాగు చేయించుకుందాం మోటార్ సైకిల్ తీసుకెళ్ళాడంట ఒక ఆయన మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తే. సర్లే ఆయన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు. ఈ డాక్టర్ గారు మంచి పేరు ఆ ఏరియాలో. సర్లే మొత్తానికి ఆ మెకానిక్ ఏం చేశాడు, ఇంజిన్ తీసి ఆ ట్యూబ్లన్నీ తీసేసి ఆ లోపలంతా కూడా చక్కగా మోటార్ ఇంజిన్ అన్ని బాగు చేస్తాడట. బాగు చేస్తా అన్నాడట. ఏం డాక్టర్ గారు, నువ్వు చేసే పని ఒకటే, నేను చేసే పని ఒకటే. నువ్వేమో గుండు డాక్టర్ గారు, నేనేమో బండిని బాగు చేస్తున్నాను. ఈ బండి ఇంజిన్ గుండు లాంటిదే, నేనేమో ఇంజినాన్ని బాగు చేస్తున్నాను, నువ్వేమో గుండెని బాగు చేస్తున్నావు. నువ్వు నేను ఒకటేలే అన్నాడట. ఒకటేలే డాక్టర్ గారు అన్నాడంట. అప్పుడు నవ్వుకుంటా, అబ్బాయి నువ్వు బైక్ ఇంజినాన్ని బాగు చేసినప్పుడు బైక్ ని ఆఫ్ చేసి బాగు చేస్తావు. నేను అనుకోండి గుండె ఆడతా ఉన్నప్పుడే బాగు చేస్తానయ్యా, నీకు నాకు అది తేడా అన్నాడు. సరే, గుండెని ఆఫ్ చేసి బాగు చేయగలుగుతావా? బాగు చేయలేదు. ఆ బైక్ ఇంజిన్ బాగు చేసినంతగా ఏంటంటే గుండె అంత సులువు కాదు బాగు చేస్తాం. సరేండి, దీనికి ఎంత తేడానో గుండె దాటానికి సృష్టికర్తకి అంత తేడా ఉంది. సరేండి, ఈ సృష్టిని అంతా నడిపించాలంటే ఎంత జ్ఞానం ఉండాలో చెప్పడానికి అనంత జ్ఞానం. ఏ జ్ఞానమ్మా? ఎవరికి ఏ టైం ఇవ్వాలో, ఏ మనిషికి ఎలా బలపరచాలో, ఎప్పుడు ఆదుకోవాలో, ఎలాగూ దేవుడి సన్నిధి ఉండాలో, నేర్చుకోండి. ఏ దేశానికి ఏం కావాలో అదంతా కూడా లేదా దేవుడు చక్కగా నడిపించే దేవుడు అన్నమాట. నేను ఉన్నవాడును. ఏ దేవుడమైనా యేసుప్రభువు వారు కూడా ఇలాంటి మాట ఒక మాట పలికారు. యోహాను సువార్త 8:58 ఒకసారి చూడండి. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని చెప్పారండి. ఎవరు? అదేంటే నీకు 50 సంవత్సరాలు లేవు? ఎన్ని సంవత్సరాలు లేవు ఆయనకి? నీకు 50 సంవత్సరాలు అయినా లేవు. అబ్రహాం గారు నువ్వు ఎరుగుదువా అంటున్నారు. అవునయ్యా, అబ్రహాం గారు పుట్టిన క్రితమే నేనున్నాను. దీని ఇంకా కొంచెం వివరంగా చూడాలి. సామెతల గ్రంథం 8వ చూడాలి. 22వ వచనం కానించి చదివితే ఉంటదండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభము తన కార్యములు ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము నాకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. మన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులను మేరకున్నట్లుగా ఆయన సముద్రముకు పొరిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పునై అనుదినము సంతోషించుచు నిత్యం ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. బా, ఇప్పుడు ఉన్నారమ్మా ఆయన యేసుక్రీస్తు. ఎప్పుడు ఉన్నారు ఆయన?
రవ్వంత లేనప్పుడు ఉన్నారంట ఆయన. ఉన్నవాడును. కాబట్టి పిల్లరా చూడండి, ఈ మాట ఎంత బాగుంది చూడండి. నేను ఉన్నవాడును. బా చూడండి, దేవుడు ఉన్నవాడండి. మనం ఉండం కొన్నాళ్ళకి, మన పితరులు లేరు, మనం ఉండం. దేవుడు ప్రశ్నించి ఉన్నాడు ఆదియు. చూడండి, ఇప్పుడు వరకు కూడా దేవుడు ఉన్నాడు. ఇక ఆయన ఉంటాడు, మనం వెళ్ళిపోతాం. ఆయన ఉంటాడు, ఆయన స్థిరం. చూడండి, ఆయన ఎప్పుడు ఉండే దేవుడు, స్వయంభవుడు. చూడండి, ఆయన సజీవుడు. చూడండి, ఆయనే దేవుడు. ఓసారి దానియేలు గారు ఒక మాట అన్నారట. ఏమండి, యేసుప్రభు వారి కాలంలో స్వస్థతలు ఉన్నాయి కానీ దేవదూతను పంపించారు కానీ ఇప్పుడు అన్ని హాస్పిటల్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు స్వస్థతలు యేసుప్రభు స్వస్థతలు చేయరు అని అన్నాడట. ఏంటి ప్రభా ఇది నిజమేనా అని ప్రార్థన మొదలు పెట్టారట. ఉపవాసం దానియేలు గారు బాగా మంచి ప్రార్థన పరులే. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయన ఒక మాట పలికారంట. 13వ అధ్యాయం ఎబ్రీ రాసిన పత్రికలు ఆఖరి రోజునే ఉందంటే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఏ మాటమ్మా? నిన్న నేడు నిరంతరం కూడా 3 కాలాల్లో నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు ఆయన. బా చరండి. అవును, ఇంకొక మాట ఉంది మత్తయి సువార్త 18వ అధ్యాయం, 2-3 నా నామమున ఎక్కడ ఏకీభిస్తారు, కూడుకుని ఏకీభించి ప్రార్థిస్తారు వారి మధ్యలో నేను ఉంటాను. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను పరలోకమున్న దేవుడు అయినా సరే వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకు, వినయము గల వారి యొద్దను దేన మనస్సు గల వారి యొద్ద నేను నివాసం. దేన మనస్సు ఎవరి దగ్గర ఉంటాడంటే దేవుడు. చూడండి, మహా పరలోకం ఉన్న దేవుడు దేన మనస్సు గల వారి దగ్గర ఉంటారట. సెలవు సేవకుడు ఏదో కూటం జరుగుతుంటే, పాప ఆ చెప్పులన్నీ అటు పెట్టమ్మా అన్నారు. అటు పెట్టమంటే ఈ కాలుతో అన్ని ఒకసారి అలా దూసిందంట. మా దేన మనసా. చలో వచ్చేవారు ఇంకో పాపనే, పాప చూస్తున్నాడు ఆయన. చూడండి, ఆ చెప్పులను కొంచెం అటు పెట్టామంటే చక్కగా బైబిల్ చర్చిలో పెట్టి వచ్చి ఏమండి చక్కగా నీట్ గా చక్కగా పేర్చి వంగి చక్కగా. అదేంటిది? దీన మనస్సు. చూడండి, దీన మనస్సు. అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహించను. మనకి దేవుని కృప కావాలంటే ఏం చేయాలమ్మా? దీన మనస్సు కావాలి. ఒకసారి పాస్టర్ గారు చెప్పారు, సరే ఒక ఆయన డ్యూటీలో ఉన్నాడు, ప్రార్థనకు రాలా. సర్లే మొత్తానికి చర్చి తలుపులోనే ఉన్న సాయంత్రం డ్యూటీ అయిన తర్వాత ఆయన చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని అలవాటు ఆయనకి. సరే చర్చి తలుపులన్నీ క్లోజ్ అయిపోయి ఉంటే ఆ బయట పొంపు దగ్గరే నిలువున మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఆ దృశ్యం ఆవిడ చూసి అసలు ఎంత సంతోషించారో అని అంట. చక్కగా ఆయన ఒక ఫోటో తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చూడండి, ఆ మందిరం బయటే, మందిరం బయటే చూడండి, నాపరాయి మీద చూడండి, ఒక చర్చిలోకి వెళ్ళే అవకాశం లేదని వెళ్ళిపోలేదు కానీ మందిరం బయటే నిలువున మోకరించి అలా ప్రార్థన చేస్తున్నాడంటే ఆ తమ్ముడు. అది దీన మనసు అంటే. ఏంటమ్మా అది దీన మనసు అంటే? ఏమండి వచ్చిందా దీన మనసు? వచ్చిందా? ప్రభు సన్నిధిలో దీనులకు కృప అనుగ్రహిస్తాడట. ఎంత కృపిస్తాడో! దీనులంటే చెప్పిన మాట వినేవారు, చేసేవారు, భక్తి నేర్చుకునేవారు, పరిచర్య చేసేవారు. దేని మనసు రావాలంటే పరిచర్య చేయాలి. కష్టాలు వచ్చినప్పుడు కూడా ఓర్పుతో సహించుకునేది దేని మనసు. కాబట్టి పిల్లరా, నేను ఉన్నవాడును. ఏ దేవుడమైనా ఉన్నవాడును. చరండి, కాబట్టి దేవుడు ఉన్నాడు. చరండి, అందుకనే అన్ని మతాల వారు, కులాల వారు అందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. నీకు తెలుసా? చరండి, అవును, దేవుని కొంతమంది స్వరం వింటున్నారు. చరండి, ఆ దేవుడు కొంతమంది ఆయన నడిపింపుని ఫాలో అవుతున్నారు. చూడండి, ఆయన స్పర్శ గమనిస్తున్నారు. చరండి, అవును. కాబట్టి పిల్లరా, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు యవనస్తులు చనిపోవాలని బైబిల్ తగలబెట్టిన ఆయన, వాళ్ళ అమ్మ బైబిల్ తగలబెట్టేసాడు ఆయన సుందర్ సింగ్.
చూడండి, మనశ్శాంతి లేక చనిపోవాలని, ఆ ట్రైన్ కింద పడి చనిపోవాలని ఒక్కసారి ఈ దేవుళ్ళు అనబడిన వారందరూ పిలుస్తానని కూర్చుని ప్రార్థన చేస్తున్నాడట. ఎవరు రాలేదు. ఆఖరికి అమ్మ దేవుడు యేసు ప్రభువా, ఆ సిక్కులు, బౌద్ధ మతం అనమాట, సిక్కులు వారు, చూడండి నన్ను కరుణించమంటే ఆయన రాలేదు. దేవుడు లేడు అని ఆ ట్రైన్ ఆ పట్టాల మీద పడుకుని చచ్చిపోవాలనుకుని యవనస్తుడు వెళ్తుంటే వెనకాల నుంచి స్వరమైన పడిందంట, నా కుమారుడా నువ్వు చనిపోతానికి లేదు, నేను చనిపోయాను. వెనక్కి తిరిగి చూశాడు, ముళ్ళ కిరీటం, శిలువ, రక్తం, గాయాలు, ఎవరు అయ్యా నువ్వు అంటే, ఆఖరిగా పిలిచేవే నేను ఆయన అయ్యా అన్నాడట. యేసు నువ్వు దేవుడువా అని చాలా ఆశ్చర్యపోయాడంటండి. అసలు మొత్తం ఎవరినంతా చెప్పాడంట, ఎందుకు ముళ్ళ కిరీటం అదంతా చెప్పారట. నా సేవ చేసి సాక్షి పెట్టుగా ఉండమన్నారట. చూడండి, సాధు సుందర్ సింగ్ దేవుని చూసి దేవుడు ఉన్నాడని గ్రహించి మనశ్శాంతి పొంది వివాహం చేసుకోకోకుండా కోట్లాది ఆస్తి నిసిపెట్టేసి పంజాబ్ రాష్ట్రాన్ని నిసిపెట్టేసి భారతదేశం అంతా తిరుగుతా టిబెట్ దేశం తిరుగుతా దేవుడు ఉన్నాడని ప్రకటించి సుఖాన్ని వదిలి, సౌఖ్యాన్ని వదిలి, కోట్లు వదిలి, ధనాన్ని వదిలేసి దేవుణ్ణి ప్రకటించుకుంటా అపోస్తుడు, రక్తం కారుతున్న అపోస్తుడు పాదాలని సాక్ష్యం పొంది 40 సంవత్సరాలకే పరలోకం వెళ్ళిపోయాడు. మిషనరీలు దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు నిత్య జీవిస్తాడు, మనశ్శాంతి ఇస్తాడు, పరలోకం ఇస్తాడని ఎంత భక్తి చేస్తా ఉన్నారో, దేశాలు పెట్టేస్తా ఉన్నారండి. ఉన్నవాడు ఎవరంటే ఆయన, నేను ఉన్నవాడును. గొలియాతు సందర్భంలో దావీదు అదే అంటాడు. మొదటి సమూయేలు గ్రంథంలో గొలియాతు సందర్భంలో దావీదు ఒక మాట ఉపయోగించాడు. చూడండి, ఏ మాట తెలుసా? నిన్ను చంపి ఇజ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని లోకస్తులందరూ, లోకమంతా తెలుసుకునేటట్టుగా నిన్ను చంపి నీ దేహాన్ని ఆకాశ పక్షులకి వేస్తానన్నాడు. దేవుడు ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడని అబ్బా ఎలా రుజువుపరిచారండి దావీదు. సరేండి, ఏలియా కూడా కరిమేలు పర్వతం మీద 450 మంది బయలు ప్రవర్తనతో ఛాలెంజ్ చేసి ప్రార్థన బలిపీఠాన్ని సరి చేసి ప్రార్థన చేస్తే అగ్ని వచ్చింది పరలోకం నుంచి. అప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా వెలుగెత్తి అరిచారో దేవుడు ఉన్నాడని రుజువుపరిచారు. సరేండి, కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఏ దేవుడైనా ఉన్నవాడు, ఏ దేవుడైనా ఉన్నవాడు. సరేండి, ఎంత సంతోషం అండి. చూడండి, ఆయన మాట్లాడలేనివాడు కాదు. నువ్వు కష్టంలో ఉంటే నిన్ను చూడలేని వ్యక్తి కాదు. నువ్వు అప్పుల్లో నలిగిపోతుంటే నేను అలా విడిచిపెట్టేసే దేవుడు కాదు, ఉన్నవాడు. నువ్వు బలహీనంగా ఉంటే నేను అలా విడిచిపెట్టి వెళ్ళి పక్క నుంచి వెళ్ళిపోయే దేవుడు కాదు, ఆయన ఉన్నవాడు, నేను గమనిస్తున్నాడు. తెలుసా? కాబట్టి నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడమ్మా. బాధపడమా. కష్టాలు ఉన్నాయా? ఒకవేళ అప్పులు గుండా వెళ్తున్నావా, సమస్యలు గుండా వెళ్తున్నావా, నిందలు గుండా వెళ్తున్నావా, అనారోగ్యంతో బాధపడుతున్నావా, నీకు కూడా తెలుసా? నీ దేవుడు ఉన్న దేవుడు, నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు. నీకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు, నిన్ను ఆదరిస్తాడు. దేవుని చూడాలంటే పిల్లరా కొన్ని మార్గాలు ఉన్నాయి. చూడండి, నువ్వు మోకరించి చూడండి, నీ స్థితి అంతా నువ్వు ఒప్పుకోగలిగితే, మారు మనసు పొందితే, నువ్వు అప్పుడు దేవుడు స్వరిసిన చూస్తావు. సరేండి, ఒకసారి ఒక యవనస్తుడు యేసన్ గారు వాక్యం చెప్పినారు, వచ్చి దేవుడు ఉంటే నాకు చూపించండి, దేవుడు ఉంటే నాకు చూపించండి, నేను అప్పుడు నమ్ముతాను, దేవుడు ఉంటే చూపించండి, నేను అప్పుడు నమ్ముతాను. అయ్యో పాప యవనస్తుడు మోటువాడు, చెప్పు ఎలా చెప్పాలని ప్రార్థన చేస్తున్నాడంట మనసులో. ఎవరో యేసన్ గారు ప్రార్థన చేస్తే దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. మీకు తెలుసా, దేవుడు మంచి మంచి ఆలోచనలు ఇస్తాడు. ప్రార్థన చేయాలి, కంగారు పడిపోకూడదు. సమస్య వచ్చిన కంగారు పడుకో, అటు ఇటు పరిగెత్తకూడదు. సరేండి, ప్రార్థన చేస్తే అప్పుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. ప్రభువా స్తోత్రం ప్రభువా అనుకున్నాడు. అయ్యా దేవుని చూపెడతా, నువ్వు నమ్ముకుంటావా? ఓ నువ్వు దేవుని చూపిస్తే నేను నమ్ముకుంటాను, నేను నమ్ముకుంటాను చూపించమన్నాడట. అయ్యా నీకు మెదడుందా అన్నాడు. మెదడు లేకపోతే ఎలా నడుస్తామండి? మెదడు ఉంది కదా లోపల, ఒకసారి చూపెడతావా ఎలా నడుస్తుందో అన్నాడట. ఒకసారి మెదడు చూపెడతావా, నీకు ఉందని నేను నమ్ముతాను అన్నాడట. సర్లేండి అని వెళ్ళిపోయాడు. సరేండి, అవును. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ ఎంతమంది చూసారమ్మా? పాపం కరెంట్ వచ్చిన కొత్తలో ఒక ఆవిడండి, అసలు కరెంట్ అనేది ఎలాగుంటుందని లోపలికి వెళ్ళి లోపల చిచ్చుబోట్లు అలా వేలు పెట్టిందంట, గీమని పడిందంట కింద. సరేండి, కరెంటు సోతాన్ని కుదరదు, అదొక పవర్ అంతే. సరేండి, అవును. దాని చర్య ఫ్యాన్ తిరుగుతుంది ఏంటి, దేనివల్ల? కరెంట్ కాపాడదు, దాని చర్య లైట్ వెలుగుతుంది దేనివల్ల?
దేవుడు ఉన్నాడు, సృష్టి నడిపిస్తున్నాడు. చూడండి, కాబట్టి పిల్లరా ఎంత సంతోషము. కాబట్టి నువ్వు ఈ దేవుడి దగ్గరకు వచ్చినందుకు సంతోషించాలి. చూడండి, కాబట్టి ఇంకొక మాట, ఈ దేవుడు నమ్ముకున్నందుకు నువ్వు సంతోషించాలి. ఆయన పరిశుద్ధుడు, నువ్వు కూడా చక్కగా పరిశుద్ధంగా ఉండాలి, మారు మనసు పొందాలి, అన్ని సరి చేసుకోవాలి, నోరు కట్టుకోవాలి, కంటి చూపు మార్చుకోవాలి. చూడండి, చక్కగా మనం మారాలి. చూడండి, మారితే ఆశీర్వాదం ఉంది, మారితే అద్భుతం ఉంది. చూడండి, మారితే నీ జీవితంలో ఎనలేని మేలు దేవుడు చేస్తాడు. చూడండి, దేవుడు చక్కగా, దేవుడు ఎంత చక్కగా స్పష్టంగా కాపాడుతూ ఉంటాడు, నేను ఎలా బలపరుస్తూ ఉంటాడో తెలుసా? కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. మనం ఏదన్నా కొంచెం అవిధేయత చూపించామనుకోండి, అంటే కొంచెం భక్తిహీనంగా చూపెడితే టక్కమంట కోడిగుడ్డు పగులుతామో, ఏమండి దెబ్బ తగులుతామో. చూడండి, అసలు ఊరికనే కాపాడిపోద్ది. తర్వాత అనుకున్నారు, రే ఇందాక ఇలా మాట్లాడాను అందుకని నాకు ఈ దెబ్బ తగిలింది అనుకున్నాను. తర్వాత మంచి ఈ రోజు చక్క 2 గంటలు ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి మా చక్క 4 అధ్యాయాలు బైబిల్ చదువుకుని పాట పాడుకుని ఎంతో మంచి హృదయం సంతోషంగా ప్రభు స్తుతించడం అనుకోండి, ఆ ఆశీర్వాదం కూడా ఎన్నే కాపాడుతుంది. ఒకవేళ భక్తిహీనంగా ఉన్నవాడు అది కూడా ఎన్నే కాపాడుతుంది. ఏంటిది? దేవుడు ఉన్నాడు. ఏంటమ్మా? దేవుడు ఉన్నాడు, నీతో మాట్లాడతాడు. చూడండి, ఆయన గమనిస్తాడు, నిన్ను చూస్తా ఉంటాడు ఆయన. చూడండి, కాబట్టి పిల్లరా ఒకవేళ చూడండి మంచి భక్తిని కట్టుకో, స్పష్టమైన భక్తిని కట్టుకో. చూడండి, నువ్వు హృదయాన్ని కాపాడుకుంటా నువ్వు సువార్త చేస్తే. ఒక ఆయన మొన్న సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యా నేను బడ్డీ కొట్టి పెట్టాను, బాగా జనాలు తిరిగే ప్రాంతమే, కానీ ఎవరు రావట్లేదయ్యా, ఈ అపవాది నా దగ్గరికి రాకోకుండా మనుషులు చేస్తున్నాడు అన్నాడు. ఎవరమ్మ చేసేది? సాతాను నా వ్యాపారానికి అడ్డు తగిలేడయ్యా, ఎవరు రావట్లేదంటే అప్పుడు ఆ సేవకులు చెప్పారట, అబ్బాయి నేను నీకు ఒక సలహా ఇస్తా, నువ్వు చెయ్యి. అపవాదే నీ దగ్గరికి మనుషులు తీసుకొస్తాడు వ్యాపారం కొనడానికి అన్నాడట. అదేంటి, సైతాన్ తీసుకొస్తాడా? సైతాన్ నా బడ్డీ కొట్లో తీసుకొస్తాడా? నా వ్యాపారాన్ని డెవలప్ చేస్తాడా? ఎవరో దేవుడు కాదు, సైతాన్ చేస్తాడా? సైతాన్ డెవలప్ చేస్తాడా నా వ్యాపారాన్ని? ఏంటా నా చెప్పు చేస్తాను అన్నాడట. ఏమి లేదబ్బాయి, నువ్వు బడ్డీ కొట్లోకి వెళ్ళేటప్పుడు, నువ్వు షాప్ తీసేటప్పుడు బైబిల్ తీసుకెళ్ళి వెనకాల ఇంటికాడి నుంచి. ఏం తీసుకెళ్ళమన్నారమ్మా? బైబిల్ తీసుకెళ్ళి నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో బైబిల్ చదువు. ఖాళీగా ఉన్న సమయంలో బైబిల్ చదువు. తర్వాత ఎవరైనా అటు ఇటు వెళ్ళే మనుషులు కుర్రాన్ని పిలిచి సువార్త చెప్పు, యేసు ప్రభువు వారి ప్రేమ గురించి చెప్పు, రక్షణ గురించి చెప్పు అని చెప్పారట. సర్లే చూద్దాం, ఆయన సేవకుడు కదా, మంచి సేవకుడు చెప్పాడు, లేకపోతే నా ఆత్మీయ తండ్రి ఆయన చెప్పాడని బైబిల్ తీసుకెళ్ళాడట. సర్లే ఖాళీగా ఉన్న సమయంలో ఏం చదువుతున్నాడు? బైబిల్ చదువుతున్నాడు. తర్వాత మనుషుల మీద సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్తుంటే భలే స్పందిస్తున్నారు ఆయన చెప్తుంటే. అలాగన్నా నేను కూడా బైబిల్ కొనుక్కుంటా, నేను కూడా బైబిల్ చదువుతా, నేను కూడా ప్రార్థనకు వస్తా, నేను కూడా మారిపోతా అంటున్నారు. అప్పుడు వస్తున్నారంటే బడ్డీ కొట్లోకి జనం కొంటాకి విపరీతంగా వస్తున్నారట. చాలా అసలు ఈ బైబిల్ చదువుతా ఖాళీ ఉండలేదంట, ఈయన సువార్త చెప్తాను ఖాళీ ఉండలేదంట. మనుషులు ఓగు వస్తున్నారంట ఖాళీ లేకోకుండా. ఎందుకని? అప్పుడు దాకా రాని మనుషులు ఎందుకు వస్తున్నారు? మనుషులు ఆ మనుషుల్ని ఎవరు తీసుకొస్తున్నారు? చూడండి, సైతాను బైబిల్ చదవకుండా చేయాలని సువార్త, మనుషులు మారిపోతున్నారు మారకోకుండా చేయాలని ఆయనకి ఈ పని అడ్డం కొట్టాలని అప్పుడు తీసుకొస్తున్నారు మనుషులు. చూసారా? బైబిల్ చదివితే భక్తి చేస్తే సైతానే మనకు పరిశీలిగా దేవుడు చేస్తాడు. తెలుసా మీకు? మన సాక్షి కాపాడుకుంటే పాడు చేసే సైతానే మన బాగు చేసేవాడుగా చేస్తాడు. తెలుసా మీకు? దేవుడు ఆయన్నే ఉపయోగిస్తాడు. తెలుసా మీకు? దేవుడు ఆయన్నే మనకు ఏజెంట్ గా పెడతాడు. తెలుసా మీకు? చూడండి, ఈయన బైబిల్ ఎక్కువ చదువుతున్నాడు, ఈయన సువార్త చెప్తున్న మనుషులు మారిపోతున్నారని. చూడండి, మనుషులు విపరీతంగా వస్తున్నారండి. ఎవరు తీసుకొస్తున్నారు? సరేండి, కాబట్టి దేవుడు ఉన్నాడు. సరేండి, నిన్ను పిలిచాడు, నిన్ను రక్షించాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను స్వస్థపరిచాడు, నిన్ను ఆదరించాడు, నిన్ను బలపరుస్తాడు, చివరి దాకా నిన్ను నడిపిస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు నీకు. దేవుడు ఉన్నాడు. చూడండి, చిన్న కష్టం వచ్చిందా అయినా బాధపడు మాకు. ఆ కష్టం వెనకాల దాని అర్థాన్ని నీకు చెప్తాడు.
నీ కన్నీరు తుడుతాడు, నీకు ఓదార్పిస్తాడు, రెండంతల ఆశీర్వాదం నీకు ఇస్తాడు. నువ్వు భయపడమాకు, బాధపడమాకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, దేవుడు ప్రతి వారికి సమాధానం చెప్తాడు. చూడండి, ఆయన చర్యలు కాపాడతాయి. ఆయన కాపాడగానే ఆయన చర్యలు కాపాడతాయి. ఏమండి, ఆయన అలికిడి కాపాడతాయి. కాబట్టి పిల్లరా, చూడండి, మన దేవునికి బాగా దగ్గరగా ఉండి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎలా ఉండాలంటే దేన మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలమ్మా? దేన మనసు ఉండాలి, సాత్వికం ఉండాలి, చూడండి, ప్రార్థనాత్మ ఉండాలి, రక్షణ అనుభవం ఉండాలి. మారు మనసు పొంది బాగా నువ్వు సరి చేసుకుంటుంటే దేవుడు నీకు ఎన్ని మేలు చేస్తాడో. పిల్లరా, మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడైన బైబిల్లో తెలుసా మీకు? నేను వాళ్ళు ఇడిచిపెడతాడు అనుకున్నావా? ఏమండి, మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఇడిచిపెట్టేస్తాడా? ఏమా, నువ్వు నమ్ముకుని నువ్వు దేవుని కోసం ప్రత్యేకించబడింది నిందలు పడుతున్నావు, నిన్ను విడిచిపెడతాడా? అమ్మ, నిన్ను విడిచిపెడతాడా దేవుడు? అమ్మ, నేను వదిలిపెట్టేస్తాడా దేవుడు? అయ్యా, నేను వదిలిపెట్టేస్తాడు, నీ సాక్ష్యం లేకుండా చేస్తాడు అనుకున్నావా? నిన్ను అట్లాగే అదే స్థితిలో ఉంచుతాడు అనుకున్నావా? నువ్వు ఎన్నటికీ కాదు. నువ్వు నమ్ము దేవుడిని. దేవుడు ఉన్నవాడు. ఆయన ఏ దేవుడమ్మాయన నిన్ను, నీ పరిస్థితులు తెలుసు, నీ కష్టం తెలుసు, నీ బాధ తెలుసు, నీ కన్నీరు తెలుసు, నీ దుఃఖం తెలుసు, నీ వేదన తెలుసు. నిన్ను అర్థం చేసుకుంది ఆయన దేవుడు. తెలుసా? నేను మనుషులు ఎవరు అర్థం చేసుకోరు, కానీ మనల్ని అర్థం చేసుకునేది ఒకే ఒక ఆయనే. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. పర్వతాలు స్థాపింపగా కితమే నేనున్నానన్నాడు ఆయన. అని పరలోకాన్ని చేసినప్పుడే ఉన్నాడట ఆయన, సంతోషించాడట. మనుషులు చేసినప్పుడు ఆనందిస్తున్నాడంట. యెహోవా, చూడండి, యెహోవా దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు. సరేండి, కాబట్టి పిల్లరా, నేను ఉన్నవాడును, ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో. చూడండి, దేవుడు నేను ఎలాగూ చేశాడో గుర్తు చేసుకో. చూడండి, సుమారు 50 సంవత్సరాల కిందట నేను నా తల్లి గర్భంలో ఉంటే, చూడండి, అమ్మో ఇంకా పిల్లల్ని పెంచలే, ఆయన బాగా తాగుతున్నాడని ఇంత ఇంగువ ఇల్లుపై వేసుకుని చూడండి అపాషన్ అయిపోవాలని నా తల్లి అలాగూ చేసినప్పుడు నేను చనిపోలేదట. నువ్వు చూడు, మారు మనసు పొందుతుంటే మా అమ్మ నన్ను క్షమాపణ అడిగింది. కాలుపోయి, ఏంటమ్మా నన్ను క్షమాపణ అడుగుతున్నావు అంటే, అయ్యా నేను చనిపోవాలని ఇలా చేసాను రా. ఒకసారి చనిపోతే రెండోసారి గట్టిగా ఎంత నూరేసుకుని తినేసాను, ఇంగువ ఇల్లుపై తినేసాను, నువ్వు అపాషన్ అయిపోవాలని. అయినా సరే నువ్వు చనిపోలేదురా, నువ్వు అవుటోడుగా కూడా పుట్టలేదు, నువ్వు సేవ చేస్తాను కాబోలు. చూడండి, నా గర్భంలోనే దేవుడు నిన్ను బ్రతికించాడని చెప్పి నా తల్లి ఇలా నరహత్య చేయడానికి ప్రయత్నించాను, అది తప్పని దేవుడు చెప్పించాడు. నన్ను క్షమాపణ అడిగింది ఆవిడ. సరేండి, 50 సంవత్సరాల క్రితమే నా తల్లి గర్భంలోనే నేను పిన్నమ్మగా ఉన్నప్పుడే పోవాల్సిన నేను ప్రతిరోజు స్తుతింతానండి. ఈ మాట ఎత్తిపెట్టినాను. అప్పుడు నన్ను కాపాడావు ప్రభువా, నువ్వు ఉన్నావు, నన్ను రక్షించుకున్నావు. దేవుడు ఉన్నాడండి, నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు బలం, ధైర్యంగా ఉండు. చూడండి, నా దేవుడే నాకు బలం, యెహోవా నా బలం అంటారు. ధైర్యంగా ఉండు. చూడండి, ఏ పరిస్థితి వచ్చినా కృంగిపో మాకు, ఆలోచించి మాకు, బంధువులు ఎవరికి చెప్పమాకమ్మా. అలాగే విన్నట్టే వింటారు కానీ తర్వాత ఎండేస్తారు తెలుసు మీకు, వాళ్ళ వ్యాపారైపోతారు. ఎవరితో చెప్పమాకు, స్నేహితులు చెప్పమాకు, ఎవరిని నమ్మాకు. చూడండి, తర్వాత మీ ఊర్లో లేకపోతే మీ ప్రాంతంలో ఎవరన్నా డబ్బులు వెళ్తే మయాన్ని ఉండమాకు, మయాన్ని ఎప్పుడు ఉండమాకు, అప్పులు ఎప్పుడు చేయమాకు, ఆడంబరానికి ఎప్పుడు వెళ్ళమాకు. చూడండి, సర్వశక్తి అయిన దేవుని పాదాల దగ్గర పట్టుకో, మారు మనసు పొందు. చూడండి, నీవు ప్రభు మీద ఆధారపడు. చూడండి, నీకు బాధ వస్తే, వేదన వస్తే బైబిల్ చదువు, ఇంకా దుఃఖం వస్తే పాట పాడుకో. చూడండి, ఇంకా నీకు బాధ పోకపోతే సేవకులకు ఫోన్ చేయి, నీకోసం ప్రార్థన చేస్తాం మేము. చూడండి, దేవుడు ఉన్నాడు. ఎన్ని రుజువులు ఉన్నాయో, చూడండి ఎన్ని రుజువులు ఉన్నాయో. నువ్వు మారు మనసు పొందినప్పుడు దేవుడు నీతో ఎలా మాట్లాడేవాడు. చూడండి, ఎంత రుజువైంది. సరేండి, దేవుడు నిన్ను ఎలా నడిపిస్తా ఉంటాడు, దేవుడు నీకు ఎలా మేలుకొల్పిస్తా ఉంటాడు, దేవుడు నీకు ఎలాంటి తలంపులు ఇస్తా ఉంటాడు. సరేండి, అవును, నేను ఉన్నవాడును, ఎల్లో ఆ నామం పట్టుకుని వెళ్ళి ఐగుప్తు దేశానికి అన్నాడు. వెళ్ళాడు. చూడండి, ఆ నామం పట్టుకుని వెళ్ళాడు. ఎన్ని అద్భుతాలండి ఐగుప్తు దేశం, ఎన్ని తెగిళ్ళండి. ఫరో అంటాడు, దేవుడా. చూడండి, దేవుడి గురించి చాలా ఇదిగా మాట్లాడాడు. చూడండి, యెహోవా ఎవడో అంటాడు. ఎవరో చూపించారు అక్కడ ఫరోకి దేవుడు. దేవుడు అంటే ఎవరో చూపించారు ఆయనకి, ఫరోకు చూపించారు ఆ తెగులు చేత. బాబోయ్, నా కోసం ప్రార్థన చేసి మీ దేశానికి ఇశ్రాయేలు తీసుకెళ్ళిపోయాడు బాబోయ్ అని దండం పెడుతున్నాడు ఆయన. సరేండి, ఆ దేవుడు ఉన్నాడు.
సముద్రం కాడి దేవుడు ఉన్నాడు, అగ్నిగుండంలో దేవుడు ఉన్నాడు, సింహానుభవంలో దేవుడు ఉన్నాడు, రూతు ఒంటరి ప్రయాణంలో దేవుడు ఉన్నాడు, యేసేపు మనసాక్షి కాపాడు ఐగుప్తు దేశంలో దేవుడు ఉన్నాడు. నువ్వు భయపడవసరం లేదు, భయపడు మాకు. చూడండి, నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన నువ్వు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో, మనసాక్షిని కాపాడుకో. చూడండి, అంత మంచి దేవుడికి చూస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు. ఒక మాట ఉండదు బైబిల్లో, ఆయన ఆకాశం నుంచి నరులను పరిశీలన చేస్తున్నారు. చూడండి, కాబట్టి నువ్వు చక్కగా హృదయాన్ని కాపాడుకుని మంచి భక్తి చేయి. ఎవరిని చెప్పించు మాకు, తిట్టిన వాళ్ళు తిట్ట మాకు, కొట్టిన వాళ్ళు కొట్ట మాకు, దూషించిన వాళ్ళు దూషించు మాకు, పగ తీర్చుకోవాలనుకో మాకు. చూడండి, దేనాత్మం, క్షమించు, ప్రేమించు. చూడండి, దేవునికి మాదిరిగా చూపించు. దేవుడు నీతోనే ఉంటాడు. చూడండి, నేను ఉన్నవాడును. చూడండి, హోరే పర్వతం మీద ఉన్నాడు, పొదమణుతున్నప్పుడు ఉన్నాడు, సముద్రం దగ్గర ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తన ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు దేవుడు. నీ వెనకాల కూడా దేవుడు ఉంటాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.